విజయనగరం జిల్లాలో నెల్లిమర్ల, పూసపాటి రేగ, డెంకాడ, చీపురుపల్లి, ఆంధ్ర బొబ్బులి పోలీస్ స్టేషన్ పరిధిలో ఎలక్ట్రికల్ ట్రాన్స్ఫార్మర్ ను చోరీ చేసిన బృందంలోని చీపురుపల్లి మండలం పేరిపి గ్రామానికి చెందిన ఎలక గణేష్ అనే వ్యక్తిని అరెస్టు చేశారు పోలీసులు. అతని వద్ద నుండి ₹1,50,000 విలువైన రాగి, అల్యూమినియం దిమ్మలను రికవరీ చేశారు జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్. పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ మాట్లాడుతూ నెల్లిమర్ల మండలం కొండవెలగాడ, కొత్తపేట, గుషిని, పారాసం, చంద్రంపేట గ్రామాలలో వ్యవసాయ పొలాలకు విద్యుత్ సరఫరా చేసేందుకు ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వారు ఏర్పాటు చేసిన ఎలక్ట్రికల్ ట్రాన్స్ఫార్మర్ చోరీలకు గురయ్యన్నారు. వీటిపై సమాచారం అందడంతో పోలీసులు రెక్కీ నిర్వహించి నిందితుని అరెస్టు చేసినట్లు తెలిపారు. వైఎస్ఆర్ వర్ధంతి వేడుకల్లో అరుదైన ఘట్టం చోటు చేసుకుంది. 2 నెలల క్రితం వైసీపీ పార్టీకి రాజీనామా ఇచ్చి టీడీపీలో జాయిన్ అయిన చిత్తూరు జిల్లా పుంగనూరు మున్సిపల్ చైర్మన్ అలీం భాషా 10 మంది కౌన్సిలర్లు తిరిగి వైసీపీ గూటికి చేరుకున్నారు. గత 2 నెలల క్రితం వైసీపీ నుంచి టీడీపీలో చేరిన కౌన్సిలర్లకు చైర్మన్ కు టీడీపీ అధిష్టానం నుంచి గుర్తింపు దక్కలేదట. సోమవారం ఉదయం 10 గంటలకు వైఎస్ రాజశేఖర రెడ్డి వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన వీరు తిరిగి వైసీపీ పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో చిత్తూరు మాజీ ఎంపీ రెడ్డప్ప, వైకాపా నాయకులు ఉన్నారు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పట్టణంలోని పట్టణ పోలీస్ స్టేషన్లో డీఎస్పీ రవిబాబు ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ ఈ నెల 11న రాత్రి పట్టణంలోని ఉమానగర్లో హోండా షైన్ వాహనాన్ని డూప్లికేట్ తాళాలు ఉపయోగించి దొంగతనం చేసిన వ్యక్తిని అరెస్టు చేసి అతనితో పాటు అతను తీసుకెళ్తున్న వాహనాన్ని పట్టుకున్నారు. అలాగే గతంలో అతను దొంగలించిన 16 మోటార్ వెహికల్ ను స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు పోలీసులు. సదరు ముద్దాయిది కుందర్పు మండలం యనమలదొడ్డి గ్రామమని, ఇతను పాత నేరస్తుడని వివరించారు పోలీసులు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి 29 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆనందం వ్యక్తం చేస్తున్నారు అభిమానులు. నందలూరు మండలం అరవపల్లి ఆర్ఎన్బి బంగ్లా దగ్గర మండల క్లస్టర్ ఇన్ఛార్జ్ పసుపులేటి ప్రవీణ్ ఆధ్వర్యంలో భారీ కేక్ ను కట్ చేసి టీడీపీ నాయకులు సంబరాలు చేసుకున్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం రావులపాల గ్రామంలో వన మహోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటారు ఎమ్మెల్యే బండారు సత్యానందరావు. ఈ కార్యక్రమంలో కేవీ సత్యనారాయణ రెడ్డి, గుత్తుల పట్టాభి, చిలువూరి సతీష్ రాజు, జక్కంపూడి వెంకటస్వామి, తోనేపొడి దుర్గా మరియు కూటమి నాయకులు పాల్గొన్నారు. వినాయక చవితికి పందిళ్లు, మండపాల ఏర్పాటుకు పోలీసుల అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలి అని దేవీపట్నం ఎస్ఐ నాగార్జున తెలిపారు. 5 అంతకంటే ఎక్కువ మంది కమిటీగా ఏర్పడి వారి గుర్తింపు కార్డు, ఇతర వివరాలను పోలీస్ స్టేషన్లో సమర్పించాలి అన్నారు. విగ్రహాల ఎత్తు, బరువు, ఉత్సవం నిర్వహించే రోజుల సంఖ్య, నిమజ్జనం తేదీ, సమయం, నిమజ్జన మార్గం, విగ్రహ నిమజ్జనానికి ఉపయోగించే వాహన వివరాలను విధిగా తెలియచేయాలన్నారు. ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు మాత్రమే సౌండ్ బాక్స్లను ఉపయోగించాలి అని, రాత్రి సమయాలలో మండపాల వద్ద విధిగా ఆర్గనైజింగ్ కమిటీ వారి ప్రతినిధులు కాపలా ఉండాలి అని స్పష్టం చేశారు. ఊరేగింపు సమయంలో మందుగుండు సామాగ్రిని పేల్చరాదు అని, పందిళ్ల వద్ద అనుచిత ప్రదర్శనలు, అసభ్య నృత్యాలను ఏర్పాటు చేస్తే ఉత్సవ కమిటీదే బాధ్యత అని ఎస్ఐ నాగార్జున తెలిపారు. విజయనగరం జిల్లా శృంగవరపుకోట మండలం మూలబొడ్డవర పంచాయతీ మరుపల్లి గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది. రమసాల శ్యామ్ అనే 4 ఏళ్ల బాలుడు తుఫాను కారణంగా అంగన్వాడీ సెంటర్ కు సెలవు ఇవ్వడంతో ఇంటి వద్ద ఆడుకునేందుకు వెళ్లి పక్కనే ఉన్న విద్యుత్ స్తంభాన్ని పట్టుకున్నాడు. స్తంభం లోపల ఉన్న ఇనుము చెయ్యికి తాకడంతో విద్యుత్ షాక్ కు గురై శ్యామ్ పడిపోవడం గమనించిన స్థానికులు ఎస్కోట ఏరియా ఆసుపత్రికి తరలించారు. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఒక్కగానొక్క కొడుకు మృతి చెందడంతో తండ్రి రమసాల సూరిబాబు కన్నీరు మున్నీరుగా విలిపిస్తున్నారు. కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్కోట ఎస్ఐ గంగరాజు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.